వెల్లుల్లి అస్సలు ఇష్టపడని వాళ్ళు, గోంగూర అంటే ప్రాణం ఇచ్చే వాళ్ళకి ఇలా సింపుల్ గోంగూర పచ్చడి సూపర్గా నచ్చుతుందండి. రకరకాలుగా చేస్తుంటాను. ఇదొక రకం అనమాట. పెళ్ళిళ్ళల్లో చిన్న చిన్న పూజలు ఫంక్షన్లప్పుడు ఇలా చేస్తూ ఉంటారనమాట. శ్రావణ మాసం, కార్తీక మాసం ఇలాంటప్పుడు వెల్లుల్లిపాయ తినం కదా, అప్పుడు అనమాట ఇలా చేస్తాం అనమాట. 2 కట్టల గోంగూరను ఒలిచేసుకుని ఇలా తడి లేకుండా బాగా ఆరబెట్టేసుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని గ్రౌండ్నట్ ఆయిల్ వేసుకుని మెంతులు, పెద్ద స్పూన్తో మెంతులు, ఆవాలు వేసేసి ఒక 10 ఎండుమిర్చి, 10 పచ్చిమిర్చి అనమాట. ఎండుమిర్చి వేగాక పచ్చిమిర్చి కూడా తుంచి వేసేసుకోవాలి, గింజతో సహా వేగుతుంది. ఇప్పుడు ఇంగు వేసుకోవాలన్నమాట. ఒక పావు స్పూను ఇంగు వేసేసి అదంతా పోపు బాగా వేగిన తర్వాత తీసేసి ఇంకా అదే నూనెలో మనం ఆరబెట్టుకున్న గోంగూర వేసేసి కొంచెం పులుపు కోసం, అంటే బాగా కొంచెం పుల్లగా ఉంటే పర్వాలేదు కానీ కొంచెం వగరు ఉంటుంది, అందుకని ఒక 5-6 రెబ్బల చింతపండు కూడా పెట్టేసి ఇది మెత్తబడిపోతుంది అనమాట గోంగూరలో పెట్టేస్తే. సాల్ట్ వేసేసి ఇదంతా ముందు పోపు గ్రైండ్ చేసి తర్వాత ఈ గోంగూరను గ్రైండ్ చేసేయటమే. మీరు వెల్లుల్లిపాయ ఇష్టపడే వాళ్ళు ఇప్పుడు పోపు వేసుకోవచ్చు. కొంచెం పొడి పొడిగా అనిపిస్తే కొంచెం వేడి నీళ్ళు పోసి గ్రైండ్ చేసుకోండి. మాకైతే ఇలాగే నచ్చుతుంది. మన ఛానల్లో రకరకాల కంటెంట్స్ ఉన్న వీడియోస్తో పాటుగా ఈ గోంగూర పచ్చడి కూడా చాలాసార్లు పోస్ట్ చేశానండి. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి వీడియోస్ అన్నీ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.